నంద్యాల జిల్లాలోని సుగాలిమెట్ట గ్రామంలో అమ్మవారి విగ్రహం బయటపడింది. కొందరు భక్తులు గ్రామం నుండి మహానందికి దర్శనానికి వెళ్తుండగా మార్గ మధ్యలో అమ్మవారి విగ్రహం కనిపించింది. సుగాలిమెట్ట వద్ద అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో గ్రామానికి తరలి వస్తున్నారు. అమ్మవారికి టెంకాయలు కొడుతూ పూజలు చేస్తూ భక్తులు తమ మొక్కులు సమర్పించుకుంటున్నారు. తాను అక్కడ ఉన్నానంటూ అమ్మవారు చెవిలో చెప్పిందని ఓ వ్యక్తి చెబుతున్నారు. అందుకే 2 రోజులు పాటు వెతకగా విగ్రహాన్ని గుర్తించామని అంటున్నారు. పోతుంటే ఈ ఏరియా దాటే అట్లా ఈ ఏరియాకి వచ్చినట్టు బహుశా 70-80 పోతుండే కదా. ఈ ఏరియా దాటి జస్ట్ ఎదరికెళ్ళేటప్పటికి ఎవరైనా నేను ఇక్కడ ఉన్నాను దాటి వెళ్ళిపోతున్నావు అనే వాయిస్ వినిపించింది నాకు. వెంటనే నాకు అరే వెనక్కి తిప్పో ఎవరు పలకరించాలని చెప్పి మళ్ళీ బండి వెనక్కి తిప్పాను. నీకు ఏమైనా వినపడుతుందంటే మా అబ్బాయి నాకేం వినపడలేదు, నాకు మాత్రం వినపడుతుంది, నేను ఇక్కడే ఉన్నాను అని. ఎవరో తెలియదు, ఏమీ తెలియదు, ఇక్కడ ఉన్నానని ఇది చెప్తాను. మొత్తం తిరిగాం. వైబ్రేషన్ అయితే వస్తుంది తప్ప ఏ సౌండ్ లేదు. నాకు ఆల్రెడీ తెలుసు మా అమ్మవారి పూజ చేసుకోవడం, నేను అదే పని చేస్తాను. ఇంకా అమ్మవారి పూజ చేసుకుంటాను. ఆదివారం నాడు తీయించమని చెప్పి ఎవరు నువ్వు ఎక్కడ ఉంటావంటే దాని అంబికాదేవిని చెప్పింది. ఎక్కడ ఉంటానో ఇక్కడికి వచ్చాక చెప్తాను. స్వామి ఎక్కడ అని అడిగితే ఇక్కడే కూర్చొని జపం చేశాను. జపం చేస్తే అక్కడ అని చూపించింది. అక్కడికి వెళ్ళి స్పాట్ పెట్టాను. పెడితే వాళ్ళు ఒక ఇంటిగా గుర్తుకు పెట్టుకున్నారు. జేసీబీని పిలిపించి తవ్వారు.